డార్క్ కాంపౌండ్ యూస్ చేయకుండా సింపుల్గా చాక్లెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ముందు నేను ఒక కప్పుతో షుగర్ పౌడర్ తీసుకుంటున్నాను. మళ్ళీ సేమ్ అదే కప్పుతో కోకో పౌడర్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక ప్యాకెట్ కాఫీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత బాగా మిక్స్ చేసేసుకోండి. ఈలోపు ఇంకో గిన్నె పెట్టుకొని వాటర్ యాడ్ చేసుకొని డబల్ బాయిలింగ్ మెథడ్లో చాక్లెట్ని హీట్ చేసుకోవాలి. దానికోసం నేను ఒక బౌల్లో 4 బటర్ పీసెస్ని యాడ్ చేసుకుంటున్నాను. చూసారా, బటర్ కరిగిపోయాక ఇందాక మనం మిక్స్ చేసుకున్నాం కదా పౌడర్ని, అది కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. చూసారు కదా, నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీతో రావాలి. నెక్స్ట్ మౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. ఇక్కడ ఏ యానిమల్స్ ఉన్నాయో మీకు గనుక తెలిస్తే కింద కమెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. మౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి ఒక 30 మినిట్స్ ఫ్రీజర్లో పెట్టేసుకోవడమే. అంతే, మన చాక్లెట్ రెడీ అయిపోయినట్టే. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.